గైస్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు రొటీన్ బ్లాగ్స్ అయినా అప్పుడప్పుడు ఇలా ప్యాంపరింగ్ కూడా ఉండాలండి. మనకంటూ సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఫ్యామిలీ గురించి వీళ్ళ గురించి వీళ్ళేమన్నారు ఈ సోదంతా కొంచెం పక్కన పెట్టి మనల్ని మనం మంచిగా ప్యాంపర్ చేసుకోవాలి అనమాట. సో నేను వచ్చేసి ఎవ్రీ మంత్ 1 డే ప్యాంపరింగ్కి పెట్టుకుంటాను. ఆ డేలో ఒక 1 అవరే లేండి, నాకు ఇచ్చిన వదలరు కానీ. సో ఈ ప్యాంపరింగ్కి బిఫోర్ నైట్ ఏం చేశానంటే నుపూర్ హెన్నా యూజ్ చేశాను నేను హెయిర్కి. సో అది జస్ట్ వాటర్లో ఇట్లా కలిపి పేస్ట్లా చేసి పక్కన పెట్టేశాను అనమాట. యాక్చువల్గా అయితే 2-3 అవర్స్ చాలు, బట్ మనకైతే ఇంకా ఎక్కువ సోక్ అయితే మంచిగా అనిపిస్తుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకే నైటే నేను సోక్ చేసి పెట్టేశాను. చాలామంది దీంట్లో బీట్రూట్ జ్యూస్, ఎగ్, ఇంకా డికాషన్ ఇవన్నీ వేసుకుంటారు, బట్ నేను ఏమి వేయను. జస్ట్ ఇలా కోకోనట్ ఆయిల్ వేస్తాను. ఈవెన్ మనకి ప్యాకేజింగ్ మీద కూడా ఉంటుంది కోకోనట్ ఆయిల్ ఆర్ కర్డ్ వేస్తే మీకు ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అనేది వస్తుందని. నేను మెయిన్లీ ఎందుకు పెడతాను హెన్నా హెయిర్కి అంటే మెయింటెనెన్స్ కోసం, అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్గా అవుతుంది హెయిర్. ఎక్కడైనా వైట్ హెయిర్ ఉంటే గ్రేగా టర్న్ అవుతుంది, కొంచెం న్యాచురల్గా మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా డై చేయించడం అన్న కలరింగ్స్ అవి యూజ్ చేయడం కన్నా హెన్నా ఈజ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. మా మదర్ అయితే డైరెక్ట్ గోరింటాగా పెట్టుకుంటారులేండి. సో నేను ఇలా మంత్లీ వన్స్ హెన్నా అనేది యూజ్ చేస్తాను. అనూస్ యూజ్ చేశాను, ఇంకా కొన్ని యూజ్ చేశాను కానీ బట్ నూపూర్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది నాకు. అండ్ నా కొడుకు అక్కడ ఏం చేస్తుంది మా అమ్మ, సర్ప్రైజ్ అవుతున్నాడు, నవ్వుతున్నాడు, ఆయనకి వెళ్ళి దాక్కుంటున్నాడు, అలా చేస్తున్నాడు అనమాట. సో కమింగ్ టు ప్యాంపరింగ్, ఓన్లీ హెయిరే కాదు, హెడ్ టు టాయ్ మనం మొత్తం సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ ప్యాంపర్ మనం చేసుకొని మనమంటూ ఒక పాలిష్ లుక్ ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ఫేస్, నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని నీట్గా ఫేస్ వాష్తో క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ న్యాచురల్స్ది గోల్డ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఒక కిట్ పర్చేస్ చేశాను, దాంట్లో ఇది వచ్చింది. సో ఇది డైలీ యూజ్ చేస్తున్నాను. దీని రివ్యూ కూడా సూన్ మీకు ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్, మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేస్తున్నా, స్క్రబ్ చేస్తున్నా, వాట్ ఎవర్ ఫేస్కి ఏదైనా అప్లై చేస్తున్నామంటే ఫేస్ వాష్ ఈజ్ కంపల్సరీ. ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల చాలా మైల్డ్ కెమికల్స్ ఉంటాయి కంపేర్ టు సోప్లో కొంచెం హార్ష్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఫేస్ వాష్ యూజ్ చేయండి, కొంచెం బెటర్గా ఉంటాయి రిజల్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ 2 స్క్రబ్ అనమాట. స్క్రబ్బింగ్కి నేను వచ్చేసి ఎవ్రీత్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇది వచ్చేసి మా పిల్లలకి యూజ్ చేస్తాము సున్నిపిండి, అప్పుడప్పుడు నేను ఫ్రేస్ స్క్రబ్ లాగా కూడా యూజ్ చేస్తాను అనమాట. చాలా మంచిది సున్నిపిండి. మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్ ఇలా ఎవ్రీయూత్ది యూజ్ చేసేస్తాను. సో నెక్స్ట్ ఎవ్రీయూత్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కడైనా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నా, టీనీ హెయిర్ ఉన్నా కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైం రాదు. ఎప్పుడన్నా మోస్ట్లీ ఇది యూజ్ చేసేది ఎందుకంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ అయిపోవడానికి. ఎందుకంటే ఫేస్ వాష్ చేసినప్పుడు ఫేస్ చాలా క్లియర్ అవుతుంది, స్క్రబ్ చేసినప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ఈ పీల్ ఆఫ్ అనేది మనం ఫేస్ పై అప్లై చేసినప్పుడు ఈజీగా ఆ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి వచ్చేస్తాయి, ఎందుకంటే పోర్స్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి. సో నేను ఇంకా పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నా, టైం ఉంది కదా. నెక్స్ట్ కమింగ్ టు నెయిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తున్నాను. చిప్పుడు నెయిల్ పాలిష్ ఉందంటే అసలు పాలిష్ లుక్కే ఉండదు, బట్ కష్టం డైలీ లైఫ్లో ఏదో ఒక వర్క్ చేస్తుంటాం కాబట్టి హౌస్ హోల్డ్ వర్క్స్, సో అది అలా అవుతుంది. అప్పుడప్పుడన్నా ఇలా నీట్గా నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచిగా అనిపిస్తుంది లుక్. సో మొత్తం రిమూవ్ చేసేసి నెయిల్ కట్ చేసేసి నెక్స్ట్ నెయిల్ కటర్లోనే ఉంటుంది కదా ఒక రఫ్ పార్ట్, సో దాంతో ఇట్లా పాలిష్ చేసేసాను అనమాట, స్క్రబ్ చేసి. సో చూసారు కదా, ఇలా చేశాను. ఇలా చేసి నెక్స్ట్ నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదో ఒకటి వేసేసుకున్నాను. మ్యారేజ్కి ముందు నెయిల్ పాలిష్ చాలా పిచ్చి ఉండేది, నెయిల్ ఆర్ట్స్ అండ్ నెయిల్స్ ఎక్కువ గ్రో చేసుకోవడం. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అంత ఇంట్రెస్ట్ లేదు, అలా గ్రో చేసే ఎన్విరాన్మెంట్ కూడా లేదు. ఎందుకంటే పిల్లలకి ఎక్కడైనా గుచ్చుకుంటాయి అంటే లైక్ వాళ్ళను ఎత్తుకోవడం ఏదో కూడా చేస్తుంటాం కదా అని చెప్పేసి నెయిల్స్ కట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. సో ఇలా వేసేసి నేను చాలా రఫ్ అండ్ టఫ్గా వేసాను. నెక్స్ట్ ఎందుకు అంటే నెక్స్ట్ బాతింగ్ కదా,
రిమూవ్ అయిపోతుంది ఎక్స్ట్రా పార్ట్ అని చెప్పేసి. బట్ నీట్గా నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్ట్ వేస్తే సూపర్గా ఉంటుంది నెయిల్స్. నెక్స్ట్ పీల్ ఆఫ్ ఇది వచ్చేసి ఇంకా డ్రై అయిపోయింది కదా, తీస్తున్నాను. చాలా కష్టమైన పార్ట్ ఏంటి అంటే పీల్ ఆఫ్ చేయడమే. కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఎప్పుడు పీల్ ఆఫ్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి తీసుకుంటూ నిదానంగా వస్తే ఈజీగా వస్తుంది. బట్ పెయిన్ఫుల్ చెప్తున్నాను కదా. అండ్ దీంతో ఒక థింగ్ ఏంటి అంటే మా హస్బెండ్కి దీని గురించి ఐడియా కూడా లేదు. నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా వేసుకుని అయ్యో నేను ఏదో ఫేస్ ప్యాక్ వేసుకున్నా బట్ నా స్కిన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మొత్తం అని చెప్తే తను నిజంగానే కంగారు పడ్డాడు. నాకే అయ్యో అనిపించింది, నిజంగా పీల్ ఆఫ్ మాస్క్ గురించి నిజంగా తెలీదా అని చెప్పి. సో ఫన్నీ ఇన్సిడెంట్. నెక్స్ట్ కమింగ్ టు ఫేస్ పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకేంటంటే పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఏమైనా ఫేస్ మాస్క్ వేస్తే పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఏమైనా డస్ట్ మళ్ళీ లోపలికి వెళ్ళి పింపుల్స్ రాకుండా ఉంటాయన్నమాట. అండ్ ఫేస్ గ్లోయింగ్గా కూడా వస్తుంది ఫేస్ మాస్క్ వల్ల. మీరు ఏమైనా యూజ్ చేయొచ్చు, లైక్ బేసిన్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఏమైనా రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ మాస్క్. నేను వచ్చేసి ఇక్కడ జస్ట్ ముల్టాని మట్టి అండ్ రోజ్ వాటర్ యూజ్ చేశాను అనమాట. ఇంకా బేసిన్, కర్డ్, దాంట్లో టమోటా యూస్ చేయొచ్చు, లేదు అంటే బ్రూ వేసి దాంట్లో కొంచెం హనీ వేసి మిక్స్ చేసి అది యూస్ చేయొచ్చు. సో చాలా రకాలు ఉంటాయి. మనం హోమ్లీ టిప్స్ యూస్ చేసి మంచిగా చేసుకోవచ్చు ఫేస్ని. సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నా హెయిర్ చూస్తున్నారు కదా, చాలా షైనీగా అవుతుంది అండ్ చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇంకా నేను అక్కడ డీటాంగిల్ చేయలేదు, డీటాంగిల్ చేస్తే మీకు ఇంకా సాఫ్ట్నెస్ అనేది తెలిసేది. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. బాయ్.